తాజాగా ఈ అంబటి రాంబాబు ఇష్యూ, అంబటి రాంబాబు వాస్తవానికి ఇవాళ విడుదల కావాల్సి ఉంది. ఆయనకి మొన్న బెయిల్ వచ్చింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కేసుల్లో 42A నోటీస్ ఇవ్వాలని చెప్పి కోర్టు చెప్పడంతో ఎప్పుడో 2000 గత ఏడాది జరిగినటువంటి కేసును బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు దాంట్లో కూడా బెయిల్ వచ్చి ఆయన విడుదల అవడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడు సత్తెనపల్లిలో 2023 కేసును బయటకు తీసుకొచ్చారు. ఇవి మనం ఒకటే అండి, మనం న్యాయ వ్యవస్థని గౌరవిస్తాం. ఇంకా మనకు న్యాయస్థానాలపైన చట్టాలపైన మనకు గౌరవం ఉంది. మనం లా అబైడింగ్ సిటిజన్స్. కానీ ఖచ్చితంగా ఎవరు మిస్యూజ్ చేస్తున్నారన్నది ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అయితే మన పైన ఉందండి. ఇప్పుడు చూడండి, అంబటి రాంబాబు గారు అవతల వాళ్ళు ఏదో మాట్లాడితే అంబటి రాంబాబు గారు స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన తిట్టారు. ఆయనే చెప్పారు తర్వాత బయటకు వచ్చేసి, ఇప్పుడు నేను తిట్టాను, నన్ను క్షమించండి, నేను చింతిస్తున్నాను ఆ మాటలకు, వాళ్ళు అన్న తర్వాత నేను మాట్లాడాను అన్నారు. ఓకే, ఫైన్. ఇంకా అంతకంటే ఒక వ్యక్తి ఒక మాట అన్న తర్వాత వెనక్కి తీసుకోవడం అది జరగదు. బహిరంగంగా ప్రజలందరి ముందర పబ్లిక్ కి చెప్పాడు సారీ. తర్వాత ఏం చేశారు, ఆఫీసు పగలగొట్టారు. ఆఫీస్ అంటే పోనీ ధర్నా చేయడానికి వచ్చాము, అక్కడ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో పగలగొట్టామంటే అర్థం ఉంది. వాళ్ళ ఇంటి పైన దాడి చేసి, పిల్లలు, పసిపిల్లలు, మహిళలు ఉన్న ఇంటి పైన దాడి చేసి, రాళ్ళేసి, నిప్పు పెట్టి, కారద్దాలు పగలగొట్టి వాళ్ళ సజీవ దహనానికి ప్లాన్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. అందులో స్వయంగా ఎమ్మెల్యే గల్లా మాధవి గారి హస్బెండ్ ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి ఆ జరిగే గొడవల్లో. కానీ కొట్టి చంపాలి, సజీవ దహనం చేయాలనుకున్న వాళ్ళకి స్టేషన్ బెయిలు, కొట్టించుకొని అద్దాలు పగలు కొట్టించుకొని, కారద్దాలు పగలు కొట్టించుకొని, ఆఫీస్ ను ధ్వంసం చేసి ఇవన్నీ చేసిన వాళ్ళకి 14 రోజుల రిమాండ్ అంటండి, జైలు అంట. ప్రజలందరూ కూడా చూస్తున్నారండి, ప్రజలు గమనిస్తున్నారు. మేము ఒకటే, మాకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంది, ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్తాము. నాకు తెలిసి అంబటి రాంబాబు గారు పెట్టిన ప్రెస్ మీట్లు ఏ ఇతర రాజకీయ నాయకులు కూడా పెట్టిండ్రండి. ఏ రోజు కూడా వారు ఒక్కటంటే ఒక్క చెడ్డ పదం వాడిన రికార్డు కూడా లేదు. వాళ్ళ నైజం కూడా కాదు. ఆ రోజు రెచ్చగొట్టి, మహిళలను తీసుకొచ్చి రెచ్చగొట్టి ఇంత చేస్తే వారు గుడికి వెళ్ళి రిటర్న్ వస్తున్నారండి. ఇంత చేస్తే వారు కోపంలో ఆ మాట అన్నారు, నేను కోపంలో అన్నా అని వారు కూడా చెప్పారు. కానీ ఎంత జరుగుతుందో చూడండి. ఇది రాజకీయాల కంటే కూడా, నేను చెప్తానండి, రాజకీయాల కంటే కూడా చాలా పెద్ద గూడు పుటానుంది. అందులో నేను 100% చెప్పగలనండి, కుల కోణం కూడా ఉంది. అంబటి రాంబాబు గారు కాపు కులస్తులు అని చెప్పేసి, ఎందుకంటే ఒక రాజకీయంగా అయితే అంతగా రగిలిపోవాల్సిన అవసరం లేదండి, అంతగా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. అంతగా ఏదో జరిగిపోతుంది, రారా తేల్చుకుందామని చెప్పేసి. ఇది ఖచ్చితంగా ఇప్పుడు అదే వాళ్ళ కులం వాడు ఈ మాట వింటే ఇంత రెచ్చిపోయే వల్ల, ఇంత ఇంటి మీద కొట్టే వల్ల, ఇంత దొంగిలు చేసే వల్ల, ఇంత చేసే వల్ల లేదండి. మళ్ళా ఆ కాపుల మద్దతుతోటే కదా సార్ వీళ్ళంతా గెలిచింది, కూటమి ప్రభుత్వం 100% అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కులభావం పెంచుకోమని చెప్తే ప్రజలు నమ్మారు, ఎవరు కాపులు నమ్మారు. ఏదో మనకు కూడా ఒక రాజ్యాధికారం వస్తుంది, మనకి ఎప్పుడూ లేదు, మనము కూడా అంటే ఒక లెవెల్ కు రావచ్చు అని వాళ్ళ ఆశలు పెట్టుకున్నారండి. కానీ కాపులలో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే బాగున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ బాగుంటే మిగతా కాపులు బాగున్నట్లు కాదండి. ఇప్పుడు అదే విషయము అంటే బయటికి చెప్పకపోవచ్చు కానీ అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు, వారు చాలా అప్సెట్ అయ్యారండి. నేను చూస్తున్నాను వారి వీడియోస్ అన్ని కూడా. ఇప్పుడు ఆవిడ అంత బయటకు వచ్చేసి ఆవిడ అప్సెట్ అయింది కూడా ఏదో కూటమి తప్పు చేసింది అది ఇది కాదనండి. ఈ కక్ష అన్నది బియాండ్ పాలిటిక్స్, రాజకీయాలకు మించి ఏదో జరుగుతోంది. ఇప్పుడు కర్ణా లక్ష్మీనారాయణ గారు ఇంతకుముందు ఆన్ రికార్డ్ ఏబిఎన్ ఛానల్లో ఏం చెప్పారు, నన్ను కూడా మట్టు పెట్టాలని చూశాడు చంద్రబాబు నాయుడు, వంగవీటి రంగాతో పాటు నన్ను కూడా చంపాలని చూశాను, నేను తప్పించుకున్నాను, వంగవీటి రంగా గారిని చంపారు అని చెప్పేసి కర్ణా లక్ష్మీనారాయణ గారు ఇంతకు ముందు వేరే పార్టీలో ఉన్నప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు పైన పెద్ద అభియోగం మోపారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక మహిళ అండి, మహిళలు మామూలుగా చెడ్డ మాటలు మాట్లాడడం అరుదు. ఒక మహిళ రోడ్డుపైకి వచ్చేసి కొజ్జా లా అని లకారాలు వాడుతూ, రారా నువ్వు కొజ్జావి కాకపోతే చించురా అని చెప్పేసి ఒక మాజీ మంత్రివర్యులు పట్టుకొని, ఆవిడ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటండి. అవును, వందనాదేవి గారు, హూ ఎవర్ ఇట్ ఈస్, ఆవిడ అలా మాట్లాడడము నేను నిజంగానే నేను ఆశ్చర్యపోయా. ఇప్పుడు మగవాళ్ళు ఏదో హీటెడ్ ఆర్గ్యుమెంట్ లోనో, లేకపోతే నీకు కొంచెం మందు కొట్టిస్తారా పోయి ఏదైనా దొమ్మి చేసిరా అంటే వాడు తాగిన మైకంలోనో ఏదైనా చేసే ఆస్కారం ఉందన్నా అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళ అంత కట్టలు తెంచుకునే ఆవేశంతో ఆమె నడవలేకపోతుంది, కుంటుకుంటూ నడుస్తూనే రారా నువ్వు అంతగా మాట్లాడాల్సిన అవసరం అయితే రాజకీయాల్లో లేదండి. రాజకీయాల్లో అయితే కాపు కులాన్ని టార్గెట్ చేసే ప్రయత్నమే అంటారా? అంటే ఇది నేను నా వ్యక్తిగత అభిప్రాయం అండి, ఇది మళ్ళీ చెప్తున్నాను. అంటే మీకింత సీన్ ఉందారా,
మీరింత తోపులా, మీరు ఉమ్, ఏదో మా మీదకి వచ్చేంత పెత్తనం చేసేంత మీకు కొవ్వు ఉందరా మీకు అనే భావన ఆ రోజు ఉమ్, దాడి చేసిన వాళ్ళలో క్లియర్ గా కనిపిస్తుందండి. ఇప్పుడు ఉమ్, ఎవరిని తిట్టారు? ఆ రోజు అంబటి రాంబాబు గారు తిట్టింది కూడా అక్కడ ఎవరో లకారాలతో తిట్టి, ఈయన లకారాలతో తిట్టి చంద్రబాబు కాబట్టి వాళ్ళ అమ్మ మొగుడిని రమ్మను అన్నాడు. అన్నాడు ఆ మాట అన్నాడు ఉమ్, ఆన్ రికార్డ్. ఇంతకుముందు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ నాన్న అరెస్ట్ చేసిన సందర్భంలో ఎక్కడికి వెళ్ళాడు? ఉమ్, లండన్ నుంచి చెప్తున్నా మీకు అరెస్ట్ చేయమని, ముండల్ని మింగడానికి పోయాడా లండన్ అన్నాడు. అంటే ఏంది అర్థం ఉమ్, అండి అది? అవును, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా మీ అమ్మ కూడా కాదు, నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ అవును, మొగుడిచ్చాడా, నీ జేజమ్మ మొగుడిచ్చాడా అని చెప్పేసి నీ అని ఏకవచనంతో అప్పటి ముఖ్యమంత్రి గారిని నీ అమ్మ మొగుడిచ్చారా అని మాట్లాడారు. ఉమ్, ఇంకా అయ్యన్న పాత్రుడు లేకపోతే ఇంకొక అతను ఉన్నాడండి, సత్యనారాయణ ఎవరో ఆయన, ఇంకా రోజా గారి లం- గురించి మాట్లాడిన మాటలు అయితే ఎవరు కూడా సభ్య సమాజం వినే ఆస్కారం లేనంత దరిద్రమైన మాటలు. అండ్ అలాగే చూసుకుంటే బోసుడీకే అని చెప్పేసి ఎవరు, పట్టాభి పట్టాభి పట్టాభి. ఆ రోజు ఆ విషయంలో కూడా పట్టాభికి స్టేషన్ బెయిల్ వచ్చింది, ఇంటికి వచ్చాడు. కానీ ఈ రోజు అంబటి రాంబాబు గారు జైలుకు వెళ్ళడం అన్నది ఇంకా ఏ విధంగా చూడాలనో ప్రజల్ని ఒకసారి ఆలోచించమన్నా. మరీ ముఖ్యంగా ఇది మాత్రం అండి, నాకు కులాలతో రాజకీయం చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. మాది ఉమ్, కడప జిల్లా, మాది జమ్మలమడుగు. మాకు కులభావం అనేది చిన్నప్పటి నుంచి నరనరాన ఎవరు నూరిపోయలేదు. ఎందుకంటే అక్కడ ఉండేది ఒక రెడ్డిస్ మాత్రమే డామినేషన్ ఉంటది. అంటే ఉండేదే వాళ్ళు ఎక్కువ. అంటే నేను చెప్పేది ఏంటి, ఉమ్, అటుపక్క ఇటుపక్క కొట్టుకుంది, నరుక్కుంది, చంపుకుంది అంతా రెడ్డి. ఈ రెడ్డి ఆ రెడ్డిని చంపితే ఆ రెడ్డి ఈ రెడ్డిని నరుకుతే ఇట్లా జరిగాయి, ఫ్యాక్షన్లు జరిగాయి, రాజకీయాలు జరిగాయి. కానీ సో ఇంకా మాకు అక్కడ కులభావం పెరిగే ఆస్కారమే లేదు. ఏ ఒక్క రోజు కూడా కులంతో రాజకీయాలు చేసిన సందర్భం లేదు మాకు. ఇంకా అవసరమే లేదండి. ఉమ్, ఎందుకంటే ఇద్దరు అపోనెంట్స్ రెడ్డిసే. ఇంకా అక్కడ కులభావం ఏముంటది? కులభావం ఉంటే ఉమ్, ఫ్యాక్షన్ ఉండేది కాదు. ఇప్పుడు ఉమ్. సమరసింహారెడ్డి ఆ సినిమాలు వచ్చేటి కాదు, ఇంద్రసేనారెడ్డి ఆ సినిమాలు వచ్చేటి కాదు. సో ఇద్దరు రెడ్లే, మాకు కులభావం లేదు. నాకు ఏ రోజు కూడా కులాన్ని బేస్ చేసుకుని మాట్లాడడం ఇష్టం లేదు. కానీ ఇది మాత్రం ఒక రాజకీయానికి సంబంధించిన విషయం అయితే కానే కాదండి. అందుకే అనుకుంటా మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బీజేపీ నేత ఆదినారాయణ ఏపీ కూటమి ప్రభుత్వంలో కమ్మదనం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. ఒకటండి, ఇప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో, అఫ్ కోర్స్ ఇప్పుడు బీజేపీ కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ కార్యకర్తల సమావేశంలో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మాట్లాడాలి. బట్ అది వాస్తవం అండి. అది ఇప్పుడు మీరన్నా నేనన్నా లేకపోతే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఉమ్, ఎందుకు వాస్తవం అంటున్నానంటే, నిన్నగాక మొన్న ఒక ఏదో కేజీఎఫ్ అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒకటి జరిగిందండి. నేను ఒక అవునవును చిన్న చూశాను. వన్ మినిట్ బిట్ చూసా. ఎవరు జెట్టి కుసుమ్ కుమార్ అనే వ్యక్తి, ఆయన మాట్లాడుతూ వడ్డించేవాడు మన వాడైతే ఈ బంతిలో ఏ ఉమ్, మూల కూర్చున్నా మనకు పనులు జరుగుతాయి. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ లలో కమ్మ వాళ్ళు ఉండాలి. వాళ్ళు అంటే కమ్మ ఇప్పుడు వాళ్ళు ఏంటండి, ఉండాలి. ఎస్ అంటే విన్నాను ఎంత నేను. దారుణంగా వీళ్ళ మైండ్ సెట్ ఉందంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసిందండి. ఎంత అంటే దారుణంగా ఓపెన్ మైండ్ గా సెట్ ఉందంటే, బయటపడిపోతున్నారు. ఉమ్, ఆ అంటే ఏంటి, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లో వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కి ఎన్నో సంవత్సరాలు కష్టపడి పాస్ అయ్యి వాళ్ళు ఉమ్, ఆ ర్యాంకు సాధించి ఎంతో దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఐఏఎస్ అంటే సర్వీస్, వచ్చే వాళ్ళు ఓకే ఇప్పుడు 5 మంది నీకు ఏదైనా నాకు హెల్ప్ కావాలని వస్తే అందులో 2 కమ్మ వాళ్ళు ఉంటే మిగతా 3 ఫైల్స్ పక్కన పడేసండి, ఈ కమ్మ వాళ్ళిద్దరికి ఉమ్, చెయ్యండి అని వాళ్ళు మాట్లాడాలన్నా వృత్తి ద్రోహం కాదా అండి? వృత్తికి ద్రోహం చేసి అంటే వాళ్ళ మైండ్ సెట్ నేను చెప్తున్నానండి ఇక్కడ. ఇంకొక హైలైట్ కామెడీ ఏంటంటే, ఆ జట్టి ఉమ్, కుసుమ్ కుమార్ అనే వ్యక్తి ఏఐసిసి సెక్రటరీ అంట. ఇక్కడ ఒరిస్సాకు ఏఐసిసి సెక్రటరీ అంట అండి. అంటే అతను కాంగ్రెస్, ఉమ్, అతను కాంగ్రెస్ అవును. కు బద్ధ శత్రువు ఎవరు రా నాయన అంటే బీజేపీ, ఇప్పుడు కూటమి, వీళ్ళంతా బద్ధ శత్రువులు. కానీ చంద్రబాబు ఉమ్, నాయుడు జైల్లో పెట్టినప్పుడు కేజీఎఫ్ అనేది వచ్చిందంట, అతను కాంగ్రెస్ వాది అంట. అంటే ఇక ఉమ్, ఏందండి ఇది, రాజకీయమా లేకపోతే సంసారమా వ్యభిచారమా ఏందండి ఇది? చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు కేజీఎఫ్ పుట్టిందట. సరే నువ్వు తెలుగుదేశంలో అవును. అంటే ఇంక దీని ఉద్దేశం ఏంది, కమ్మవారంటే ఓన్లీ తెలుగుదేశంలోనే ఉంటారనే? అంటే ఇంకా వాళ్ళే చెప్తున్నారు కదండి, చెప్పకనే చెప్తున్నారు తెలుగుదేశం అంటే కమ్మ పార్టీ అని. అవును కదా. ఇంకా ఎంత దారుణం చూడండి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఈ రోజు స్టార్ట్ చేసింది కాదండి, ఇది 30 ఏళ్ల క్రితం నుంచి. మనకు అప్పుడు అంతా ఇది కులభావం ఇది లేదండి, రాజకీయాల్లో హుందాతనం ఉండేది అప్పుడు. ఉమ్, ఇప్పుడు కంపు అయిపోయింది మొత్తం. 30-40 ఏళ్ల నుంచి వాళ్ళు ఒక ప్లాన్డ్ గా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినప్పటి నుంచి ఒకటైతే నేను ఒప్పుకుంటాండి, చంద్రబాబు నాయుడు కంప్యూటర్ కనిపెట్టాడా, సెల్ ఫోన్ కనిపెట్టాడా, డ్రోన్స్ కనిపెట్టాడా, బొంగు భోషణం అవి ఏమీ లేదు. కానీ ఉమ్, రాజకీయాల కోసం మీడియాని బట్టలు ఇప్పించి రోడ్డు పైన ఎలా నిలబెట్టాలి, మీడియాను వాడుకొని నేను ఎట్లా గొప్పవాడిని కావాలి అని చెప్పేసి చంద్రబాబు ఉమ్, దాంట్లో మాత్రం అతను క్రెడిట్ తీసుకోవచ్చు. ఓకే. డౌటే లేదండి, ఆ విషయంలో క్రెడిట్ తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు.